హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లోర్ చేయబోయే ప్లేస్ హైదరాబాద్‌కి చాలా మిడిల్‌లో ఉంటుంది. ఇది మనకి మాదాపూర్‌కి, అలాగే జూబ్లీ హిల్స్‌కి చాలా దగ్గరలో ఉన్న ప్లేస్. దీన్ని దుర్గం చెరువు అంటారు. ఇది చాలామంది ఈ పేరు వినే ఉంటారు. బికాజ్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి. ఎంతమంది ఈ ప్లేస్‌ని ఇక్కడికొచ్చి ఎక్స్‌ప్లోర్ చేశారు అనేది నాకు తెలీదు. కానీ ఇది వన్ ఆఫ్ ద జెమ్ ప్లేస్ అనొచ్చు. ఇది మనకి ఇంతకుముందు ఒక సీక్రెట్ ప్లేస్ లాగా ఉండేదిట. ఒక చిన్న చెరువులాగా. జనాలు పెద్దగా ఐడెంటిఫై చేయలేదు. దీనిని 2001 నుంచి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ చాలా అందమైన ప్రదేశం అండి ఇది. ఇప్పుడైతే ఈ ప్లేస్ మనకి హైదరాబాద్‌లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అన్నమాట. ఎంత బ్యూటిఫుల్‌గా చేశారంటే ఇక్కడ స్టాచ్యూస్ కానీ, పిల్లలకి ముఖ్యంగా ఎంగేజ్ చేయాలి ఒక 2, 3 అవర్స్ అన్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. బోట్ రైడ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆ బాబు మా ఆడపడుచు వాళ్ళ బాబు, నేను, మా వదిన అలాగే అవిన్. మేము ముగ్గురం కలిసి ఈ ప్లేస్‌కెళ్ళాము. వాడెక్కువ ఈ ప్లేస్‌ని ఇష్టపడతాడు. ఎందుకంటే ఇక్కడ బోట్ రైడ్ చాలా ఇష్టం. స్పీడ్ బోట్ రైడ్. అందుకనే ఆ రోజు గూడా మేమెళ్ళామనమాట. ఇక్కడ పిల్లల కోసం సెపరేట్‌గా పార్క్స్ కానీ, తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు కూర్చోడానికి కానీ, ఫోటో స్పాట్స్ కానీ, ఫోటోస్ తీసుకోవడానికి, ఫోటో షూట్స్ చేసుకోవడానికి అందరికీ చాలా బ్యూటిఫుల్‌గా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ నైట్ వ్యూ అయితే ఆసమ్‌గా ఉంటుంది. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 5 కల్లా ఎళ్ళాము. నైట్ గూడా ఉన్నాము అరౌండ్ 8 వరకు. ఆ లైటింగ్స్, వీడియోస్ కూడా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడ్డానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ పార్క్. ఇది చిల్డ్రన్స్ ఎంగేజ్ చేయడానికనమాట. ఇక్కడ కేవ్స్ ఉంటాయి. ఈటరీ ఐటెమ్స్ ఈ పార్క్‌లో తిననివ్వరు. బికాజ్ ఆఫ్ నీట్‌నెస్‌గా ఉండాలి అని. మనం అక్కడి నుంచి బయటికెళ్ళి తినొచ్చు. ఈ ప్లేస్ అంతా ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. 2001లో డెవలప్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఇందులో ఫౌంటైన్స్ కానీ, రాక్ గార్డెన్స్ అని పెట్టారు. ఇవి చూడటానికి చాలా బావుంటుంది. మేము ఈ ఇటు సైడ్ నుంచి ఈ హైటెక్ సిటీ వైపు నుంచి మేము ఎంటర్ అయ్యాము. ఈ ఎంట్రన్స్‌లో మనకేంటంటే ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్‌లో మనం బోటింగ్‌కి అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. స్పీడ్ బోట్, అలాగే డీలక్స్ బోట్, క్రూజ్ బోట్. నవీన్‌కి స్పీడ్ బోట్ అంటే చాలా ఇష్టం. సో, మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. దానికి వాళ్ళు రూ. 400 ఫర్ 15 మినిట్స్ రైడ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా! అదే స్పీడ్ బోట్. వాళ్ళు 15 మినిట్స్ రైడ్‌కి స్పీడ్ బోట్ మనం బుక్ చేసుకోవచ్చు. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మధ్యలో ఆపుతారు. మనం ఇంకొక రూ. 100 ఇస్తే ఇంకొక రౌండ్ లోపలే వేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఆ ప్లేసెస్ కానీ, ఆ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, దుర్గం చెరువు బ్రిడ్జ్ కానీ, మనం బోట్ రైడ్ చేస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా స్పీడ్ బోట్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మా బోట్ రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అవిన్ ఈస్ సో ఎక్సైటెడ్ అండ్ ఎంత పెద్దగా అరిచి, ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే, అదంతా నేను ఇందులో చూపించలేదు గానీ, బట్ హి ఎంజాయ్డ్ ఎ లాట్. మీరు చూడండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్‌ని చాలా బావుంటుంది. మీరెవరైనా పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారైనా ఈ ప్లేస్‌కొచ్చి మీ పిల్లలతో విజిట్ చేయండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనము బర్త్‌డే పార్టీస్ కూడా మన ఫ్యామిలీస్‌తో చేసుకోవచ్చు బోట్ మీద. మనం డీలక్స్ బోట్ తీసుకుంటే మనకి 1 అవర్ పార్టీకి రూ. 3500 మనము చార్జ్ చేస్తారు వాళ్ళు. లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు రైడ్‌కెళ్తున్నాం కదా! అలాగే రైడ్ లోపలికి తీసుకెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి క్రూజ్ బోట్ అని ఉంటుంది. అది కూడా మనం తీసుకోవచ్చు. అదైతే 1 అవర్‌కి రూ. 5000 చార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా ఎవరైనా స్పెషల్‌గా డిన్నర్ చేయాలి, ఎవరైనా బర్త్‌డే సెలబ్రేట్ చేయాలి, ఫ్రెండ్స్‌ది కానీ, మన లవ్డ్ వన్స్‌ది అలా అనుకున్నప్పుడు క్రూజ్ బోట్‌ని మనం డిన్నర్‌కి బుక్ చేసుకోవచ్చు. 9 పీఎం టు 11 పీఎం వరకు వాళ్ళు 2 అవర్స్ అరేంజ్ చేస్తారు. రూ. 15,000 చార్జ్ చేస్తారండి. అండ్ దట్ మనీ ఈస్ వర్త్ ఇట్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీకు పగలు ఇలా కనిపిస్తోంది కానీ, లైటింగ్స్ అది వచ్చిన తర్వాత నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. అది మీరు చూడండి.
ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో ఈ ప్లేస్. హైదరాబాద్ మధ్యలో ఇలాంటి ప్లేస్ ఉండడం అనేది వి ఆర్ సో లక్కీ అనమాట. అందరూ ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేస్. ఈవెన్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. అవిన్ ఎంత ఎంజాయ్ చేశాడో, నేను మా వదిన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మేము ఫైనల్‌గా ఇప్పుడు అక్కడ బేస్ పాయింట్ ఉంటుంది కదా! అక్కడికి రీచ్ అవుతున్నాము. ఈ ప్లేస్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో రావాలి అంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది మాల్స్, ప్లే గ్రౌండ్స్ అలా కాకుండా ఇలాంటి ప్లేస్‌కొస్తే వాళ్ళు నేచర్‌కి చాలా దగ్గరగా పెరుగుతూ ఉంటారనమాట. ఈ వాటర్ కానీ, ఈ చెట్లు కానీ, అలాగే జూ పార్క్ కూడా ఉంటుంది. హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. మేము ఒక 6 మంత్స్ బ్యాక్ వెళ్ళాము. అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనకి బయట నాకు తెలిసి మన తర్వాత ఇప్పుడు ఈ యవిన్ జనరేషన్ వాళ్ళందరికీ చాలా వరకు అసలు జంతువులెలా ఉంటాయి కొన్ని కొన్నయితే తెలీదు. అన్ని పుస్తకాల్లో చూడడమే. అవన్నీ అక్కడికెళ్లి చూడొచ్చు. మీరిప్పుడు చూస్తున్నారు కదా! అది మ్యూజికల్ ఫౌంటైన్ అన్నమాట. ఇది మనకి ఎవ్రీ వీక్ ఎవ్రీ డే మనకి 7-10 పీఎం లోపు 3 షోస్ వేస్తారు. ఒక 15-20 మినిట్స్ అన్నమాట. మన తెలుగు మాస్ సాంగ్స్ అన్నీ పెట్టి ప్లే చేస్తారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. ఇప్పుడు సన్‌సెట్ టైమ్ అవుతుంది చూడండి. ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ కానీ, ఆ కేబుల్ బ్రిడ్జ్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. చాలా బావుంటుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద మనము వెహికల్‌తో ఎళ్ళినప్పుడు కూడా మనకంత కనిపించదు. ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఈ ఫౌంటైన్స్ అవన్నీ మనకి 42 మీటర్స్ లెంగ్త్‌లో అలాగే 10 మీటర్స్ విడ్త్‌తో చేశారు. 2 ఉంటాయి దుర్గం చెరువులో. ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఒకటి. మనం బోట్ రైడ్‌కెళ్ళాం కదా! అక్కడికి దగ్గరలో ఒకటుంటుందనమాట. వీకెండ్స్‌లో అయితే 4 షోస్ ఏస్తారు. వీక్ డేలోనేమో 3 షోస్ వేస్తారు. చాలా బావుంటుంది. ఇక్కడున్న కేబుల్ బ్రిడ్జ్ మనకి 2020 సెప్టెంబర్‌లో మనకి మినిస్టర్ ఉన్నారు కదా! కేటీఆర్ గారు ఆయన స్టార్ట్ చేశారు. కానీ చాలా బావుంటుందండి. అండ్ హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు. ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ కానీ, ఇలాంటివి హిడెన్‌గా చాలా ఉన్నాయి హైదరాబాద్‌లో. నేను పర్సనల్‌గా చాలా చూసాను. ఎప్పుడు వీడియో తీయలేదు. కానీ ఇక నుంచి ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలాంటి ప్లేసెస్‌కి మళ్ళీ వెళ్ళి మంచిగా క్యాప్చర్ చేసి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నైట్ అవుతున్న కొద్దీ చాలా బావుంటుంది బ్యూటిఫుల్‌గా. ఇదైతే మనకి ఇండియాలో ఉన్నట్టుగా గూడా అనిపించదు. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అట్‌లీస్ట్ ఒక్కసారైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు, అవైలబుల్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా విజిట్ చేయాల్సినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. మేము అక్కడున్న 3, 4 అవర్స్ బాగా ఎంజాయ్ చేశాము. నేను, మా వదిన అలాగే అవిన్. అవిన్ ఎప్పుడూ ఎక్సైట్‌గానే ఉంటాడు. దుర్గం చెరువు అంటే హి ఈస్ రెడీ టు కమ్ అనమాట ఎనీ టైమ్. ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే హి ఈస్ వెరీ హ్యాపీ అండ్ వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అక్కడికి తీసుకెళ్ళి వాడితో మంచి టైమ్ స్పెండ్ చేసినందుకు. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా! రాక్ గార్డెన్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేశారు. మనం వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూసాం కదా! ఎంట్రన్స్. అప్పటికి, ఇప్పటికి చూసారా ఎంత లైటింగ్ పెట్టిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ లైటింగ్స్ అవి పెట్టిన తర్వాత ఎంట్రన్స్ నుంచి ఒకసారి మళ్ళీ చూద్దాం వ్యూ ఎలా ఉందో. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.